హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ డేటా సైన్స్. సో ఈ సిరీస్లో మనం వాట్ ఈస్ డేటా సైన్స్ అనే దగ్గర నుంచి డేటా సైన్స్ని మనం ఒక ఫుల్ టైమ్ అప్లికేషన్లో డిప్లాయ్ చేసే వరకు కూడా మనకి ఎటువంటి థింగ్స్ కావాలి, ఎటువంటి టూల్స్ మనం నేర్చుకోవాలి, సో దీని యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది సెషన్ ఆఫ్ వండర్ఫుల్ డేటా సైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటా సైన్స్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. వాట్ ఈస్ డేటా సైన్స్? సో మనకి డేటా సైన్స్ తెలవాలంటే బాగా కష్టపడాల్సిన అవసరం లేదు. దాని యొక్క నేమ్ ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో డేటా ప్లస్ సైన్స్. ఓకే, సో సైన్స్ అంటే మనందరికీ తెలుసు. మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటామో, మాడిఫై చేస్తూ ఉంటామో, ఆర్ఎల్స్ క్లీనింగ్ చేస్తూ ఉంటామో, వీటన్నిటిని సైన్స్ కింద పరిగణిస్తాం. సో ఇప్పుడు మన డేటా సైన్స్ అంటే డేటా మీద అప్లై చేసే సైన్స్. అంటే మనకి డేటా సైన్స్ కన్నా ముందు డేటా అనేది ఏంటి అనేది తెలియాలి. సో అప్పుడే దాని మీద సైన్స్ ఎలా అప్లై చేయగలం అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి డేటా అంటే ఏదన్నా తీసుకోవచ్చు. మీరు వేరే ఫ్రెండ్స్ కి పంపించే టెక్స్ట్ అవ్వచ్చు, లేదంటే మీరు మొబైల్లో వాడే ఇన్స్టాగ్రామ్ డేటా అవ్వచ్చు, ఆర్ఎల్స్ మీరు ఫ్రెండ్ తో మాట్లాడే కాల్స్ అవ్వచ్చు. మనకు ప్రపంచంలో ఇంటర్నెట్ తో వాడే ప్రతిదీ కూడా డేటా కింద పరిగణిస్తాం. ఈవెన్ క్లౌడ్ సర్వీసెస్, క్లౌడ్ లో స్టోర్ అయిన డేటా, అండ్ మీరు వాడే వెబ్సైట్స్, ఇవన్నీ కూడా డేటానే అంటాం. ఓకే, కానీ ఈ డేటాలో ఉన్న ది మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, డేటా ఎప్పుడూ కూడా మనకి వండర్ఫుల్ వేలో స్ట్రక్చరల్ గా రాదు. ఓకే, అంటే మీరు చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ ఆర్ ఎల్స్ ఎనీ సోషల్ మీడియాలో చూసుకుంటే ఓన్లీ ఇమేజెస్, ఓన్లీ టెక్స్ట్ ఇలా మనకి ఎప్పుడన్నా వస్తాయా? రావు. అండ్ మీరే ఒక మొబైల్ డేటా 1 GB డేటా వాడుతున్నారు అనుకోండి, ఓన్లీ ఈ రోజు డేటా అంతా ఇన్స్టాగ్రామే వాడతాను, ఈ రోజు డేటా అంతా యూట్యూబే వాడతాను, ఇలా ఏమన్నా చేస్తారా? చేయరు. సో మీరు ఆ 1 GB ఏ డేటా అన్నా వాడతారు. సో నా పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి డేటా ఎప్పుడు కూడా ఒక ఫిల్టర్ అయ్యి రాదనమాట, క్లమ్జీగానే ఉంటుంది ఎప్పుడు. ఓకే, సో ఈ డేటాని మనం అలాగే గనక వదిలేస్తే కొన్ని థౌజండ్స్ ఆఫ్ లాక్స్ రూపీస్ అనేవి మనం వేస్ట్ చేస్తున్నట్టే. ఓకే, అంటే డేటాను అలా వదిలేయడం వల్ల కూడా మనం మనీ లాస్ అవుతామంటే అబ్జల్యూట్లీ. సో ఎప్పుడైనా మీరు ఒక పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా 60% ఆఫ్ ది ఇన్కమ్ డేటాని యూటిలైజ్ చేసుకోవడం వల్ల గెయిన్ చేస్తున్నారు. అది ఎలా అని అంటే, లెట్స్ సే మీరే ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నారు, ఒక 4-5 సాంగ్స్ చూసారు, సిక్స్త్ సాంగ్ మీకు ఆల్రెడీ కింద రికమెండేషన్స్ వస్తాయి. ఓకే, ఆల్రెడీ మీకు ఎటువంటి టేస్ట్ ఉంది, మీరు ఎలాంటి సాంగ్స్ వింటున్నారు అనేవన్నీ కూడా మీకు ఆటోమేటిక్ గా రికమెండేషన్స్ వస్తాయి. ఇది ఎలా వస్తుంది అని అంటే, మీరు వాడుతున్న డేటాని వాళ్ళు అనలైజ్ చేస్తారు. రియల్ టైమ్ అనాలిసిస్ అంటాం వీటిని. ఓకే, సో ఈ డేటా అంతా కూడా మనకి ఏమవుతుందండి, మనం వాడిన హిస్టరీని అంతా వాళ్ళు ఒక ఆల్గరిథం లోకి పంపించి దాన్ని అనలైజ్ చేస్తారు. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే మనం ముందు డేటాని క్లీన్ చేయాలి. వీఆర్ గెటింగ్ నాయిసీ డేటా. ఓకే, సి హియర్ వీఆర్ గెటింగ్ నాయిసీ డేటా. ఈ డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసి దాన్ని నాలెడ్జబుల్ డేటాగా అండ్ అందులోంచి కొన్ని ఇన్సైట్స్ మనం బయటకు తీసుకునే విధంగా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో స్టూడెంట్స్ డేటా తీసుకుందాం. ఇందులో వీళ్ళు వాళ్ళ స్టడీ రిలేటెడ్ డేటా, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ లో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయనే డేటా ఉంది అనుకుందాం. సో ఈ డేటా అంతా కూడా మనకు ఒక రా ఎక్సెల్ ఫైల్ వస్తుంది. సో ఇందులోంచి మనం చాలా ఇన్సైట్స్ బయటికి తీయచ్చు. లెట్స్ ఏ ఈ డేటాలోంచి మనం క్లాస్ టాపర్ అనే వాళ్ళు ఎవరు తీసుకోవచ్చు, ఎక్కువ మెంబర్స్ ఏ సబ్జెక్ట్ లో పాస్ అయ్యారు తీసుకోవచ్చు, ఎక్కువ మెంబర్స్ ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు తీసుకోవచ్చు, ఇండివిజువల్ పర్సన్స్ యొక్క పర్సంటేజెస్ తీసుకోవచ్చు, అండ్ అలాగే ఓవరాల్ గా ఆ క్లాస్ యొక్క పర్ఫార్మెన్స్ ని తీసుకోవచ్చు, అండ్ దాని యొక్క ఎఫిషియన్సీ తీసుకోవచ్చు, ఎందులో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్సైట్స్ చాలా వస్తాయి. ఒక చిన్న క్లాస్ రూమ్ డేటానే ఇంత ఉంటే, మనం ఇప్పుడు వాడుతున్న యూట్యూబ్ డేటా ఎంత పెద్దగా ఉంటుంది, ఆ డేటాకి ఎంత ఇన్సైట్స్ వస్తాయి, దాన్ని ఎంతలా మనం వర్కౌట్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్సైట్స్ అన్నిటిని తీసుకుని దాన్ని మళ్ళీ ఆ ఇన్సైట్స్ అలా వదిలేస్తే దెర్ ఇస్ నో యూజ్. ఈ ఇన్సైట్స్ ని బేస్ చేసుకుని దాని మీద వర్క్ ఆన్ చేయాలి. సో వర్కింగ్ ఆల్గరిథమ్స్ అండ్ అప్లికేషన్. సో ఇప్పుడు మనం ఎలాగైతే యూట్యూబ్ గురించి మాట్లాడుకున్నామో, ఆ యూట్యూబ్ లో రికమెండేషన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనే దాన్ని మనం ఆలోచించి దాని మీద ఆల్గరిథం బిల్డ్ చేయాలి. అప్పుడే మనకి రికమెండేషన్స్ అనేవి వస్తాయి. సో దిస్ ఈస్ ద హార్డ్ పార్ట్ అనమాట, లైక్ హార్డ్వేర్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఓవర్ వ్యూ ఇస్తుంది అనమాట. బట్ ఇన్ డెప్త్ గా వెళ్తే ఇందులో చాలా టెక్నాలజీస్, టూల్స్ అనేవి ఇన్బిల్ట్ అయి ఉంటాయి అనమాట. లెట్స్ సి అసలు డేటా సైన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ అందరికి కంప్యూటర్ సైన్స్ తెలుసు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ డీలింగ్ విత్ కంప్యూటర్స్. ఓకే, సో మనం వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ ఇవన్నీ కూడా ఈ కంప్యూటర్ సైన్స్ లోకి వస్తాయి.
అండ్ మ్యాథమెటిక్స్. ఓకే, సో మ్యాథమెటిక్స్ అంటే స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా అండ్ మ్యాట్రిక్స్, ఇలాంటివన్నీ కూడా మ్యాథమెటిక్స్ లోకి వస్తాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్, ద థర్డ్ వన్ బిజినెస్. సో బిజినెస్ అంటే ఏంటండి, ఒక కంపెనీ ఎలా గ్రో అవ్వాలన్నా, లేకపోతే కంపెనీ స్ట్రక్చరింగ్ ఎలా ఉంది, ఆర్ ఎల్స్ కంపెనీ యొక్క హైరార్కీ ఎలా ఉంది, ఇవన్నీ మనం బిజినెస్ లోకి వస్తాయి. సో వీటన్నిటిని టచ్ చేసే ఒకే ఒక పాయింట్ డేటా సైన్స్ అండి. ఓకే, అంటే ఈ మూడింటిని కంబైన్ చేసుకుని ఆ మూడింటికి రిలేటెడ్ గా ఒక టెక్నాలజీ ఏదన్నా ఉంది అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ డేటా సైన్స్. ఓకే, సో అందుకనే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ. ఓకే, నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ డేటా సైన్స్. అసలు డేటా సైన్స్ ఎలా వర్క్ అవుతుంది? లెట్స్ సే ద ఫస్ట్ పాయింట్, అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాబ్లమ్. లెట్స్ సే మీరే ఒక కంపెనీ ప్రొడక్ట్ రన్ చేస్తున్నారు. లెట్స్ సే పెన్ కంపెనీ రన్ చేస్తున్నారు అనుకున్నాం, పెన్ ఆర్ పెన్సిల్ కంపెనీ. సో ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటి అని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. లెట్స్ సే ఈ ఇయర్ నాకు సేల్స్ బాగా తగ్గిపోయాయి. ఓకే, సో ఈ సేల్స్ ఎందుకు తగ్గిపోయాయి అనే దాన్ని నేను అండర్స్టాండ్ చేసుకోవాలి. సో అలా అండర్స్టాండ్ చేయాలి అని అంటే నా డేటాని నేను ప్రిపేర్ చేసుకోవాలి. డేటాని ఎలా ప్రిపేర్ చేస్తాను? నా యొక్క షాప్స్ ఏవేవైతే ఉన్నాయో, లేకపోతే నా కంపెనీ యొక్క మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి డేటాని కలెక్ట్ చేసుకుంటాను. మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినా ఏమన్నా చేసినా మీ అందరికీ డేటా కలెక్షన్ తీసుకుంటారు. లైక్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవన్నీ తీసుకుని ఎస్ఎంఎస్ఎస్ ఇవన్నీ పంపిస్తుంటారు. సో ఇవి కూడా దానికి యూజ్ అవుతాయి. సో ఈ డేటాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ డేటాని ఎక్స్ప్లోర్ చేస్తారు, విచ్ ఇస్ నథింగ్ బట్ డేటా అనాలిసిస్. సో ఆ డేటాని బేస్ చేసుకుని అసలు ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుంది. లెట్స్ సే మనకి అపోనెంట్ ఒకళ్ళు కొత్త పెన్ ని రిలీజ్ చేశారు అనుకుందాం, మనకన్నా తక్కువ కాస్ట్ కి రిలీజ్ చేశారు అని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి అంటే డేటా అనాలిసిస్ వల్ల వాళ్ళది ఎందుకు అంత క్లిక్ అవుతుంది, దాని వల్ల మన సేల్స్ ఎందుకు పడిపోయినాయి, ఎంత పడిపోయినాయి, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయగలం. సో ఇప్పుడు అనలైజ్ చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటి అనే దాని మీద ఒక మోడల్ ని ప్రిపేర్ చేస్తాం. సో మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఏ ఆటోమేటిక్ రోబోట్ అనుకోండి, లేకపోతే ఒక హ్యూమన్ బ్రెయిన్ అనుకోండి. ఒక హ్యూమన్ బ్రెయిన్ కి మనం ఎంత డేటా ఇస్తే దాని ప్రకారం అంత అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న కోడర్ డెవలపర్ అండ్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ త్రూ అవుట్ ది ఇయర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మన మోడలింగ్ కూడా అలాగే జరుగుతుంది. సో మనం ఈ డేటా అంతా దానికి ఇన్పుట్ గా ఇవ్వడం వల్ల ఒక 5 to 10 years ఆఫ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఎలా ఆలోచించగలడో మన మోడల్ కూడా అలా ఆలోచించగలుగుతుంది. సో ఆ తర్వాత ఆ మోడల్ ని ఎవాల్యుయేట్ చేయాలి, అంటే లైక్ టెస్టింగ్ అన్నమాట. మనం ఇప్పుడు ఒక స్టూడెంట్ 1 year మొత్తం చదివిన తర్వాత వాడు ఎంతగానం నాలెడ్జ్ సంపాదించాడు అని మనం ఒక టెస్ట్ పెడతాం కదా ఇయర్ ఎండ్ కి. సో అదే విధంగా మనం దీనికి కూడా ఒక టెస్ట్ పెడతాం. సో ఆ టెస్ట్ లో అది ఎంత స్కోరింగ్ చేస్తుంది, స్టూడెంట్ ఎలాగైతే ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తాడో అలాగే మనకి మోడల్ కూడా స్కోరింగ్ చేస్తుంది. సో ఆ స్కోరింగ్ ని బేస్ చేసుకుని మనం అది డైరెక్ట్ గా కంపెనీ మీద అప్లై చేయడానికి ఎలిజిబులా కాదా అని చూస్తాం. ఒకవేళ ఎలిజిబుల్ కాలేదనుకోండి మళ్ళీ రీమోడల్ చేస్తాం. అలా ఎలిజిబుల్ అయ్యే వరకు రీమోడల్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు ఫైనల్ గా మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని అవుట్కమ్ ఏంటి అని అంటే 2 pens కి 10 రూపీస్ ఆఫర్ పెట్టడము, లేకపోతే కొత్తగా 2 pens కొంటే ఒక సోప్ ఫ్రీ లాంటిదో, ఇలాంటి ఏదైనా ఆఫర్ ఒకటి ఎన్రోల్ చేయమని అది సజెస్ట్ చేస్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మోడల్ ని డైరెక్ట్ గా డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో మనం ఎందుకు దీన్ని నమ్ముతున్నాము అని అంటే ప్రీవియస్ డేటా అంతా ఇది అనలైజ్ చేస్తుంది కాబట్టి మార్కెట్ ట్రెండ్ అనేది దానికి తెలుస్తుంది. ఓకే, ఒక బయ్యర్ అనేవాడు దేనికి ఎక్కువగా టెంటేటివ్ గా ఉన్నాడు, ఎలా మనం వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వాలి, ఏ విధంగా చేస్తే మనకి లాస్ రాకుండా కస్టమర్ గెయిన్ కూడా రావాలి. సో మనం ఇప్పుడు ఆఫర్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ ని ఎక్స్ట్రాగా ఇవ్వడం కానీ చేస్తున్నాం. సో అది కూడా మనం మన యొక్క కాస్ట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంతకు ముందు అది ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నామంటే అది మనకి ఎక్స్ట్రా బర్డెన్. కానీ ఇలా చేయడం వల్ల మనకి ఇంకొక 100 members ఎక్కువ పర్చేస్ చేస్తారు. సో ఇలా 100 members పర్చేస్ చేయడం వల్ల మనం ఇక్కడ పెట్టిన కాస్ట్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఆఫర్స్. ఓకే, సో ఎప్పుడైనా ఆఫర్స్ వచ్చినాయి అని అంటే దే ఆర్ గెటింగ్ మోర్ మనీ దెన్ దే ఆర్ ఆఫరింగ్. సో అందువల్ల ఆఫర్ రిలీజ్ చేస్తారు. సో వీటన్నిటికీ ఈ డేటా సైన్స్ అనాలిసిస్ చేస్తారు. సో దిస్ ఈస్ ద బేసిక్ లెవెల్ ఆఫ్ డేటా సైన్స్ సైకిల్ అనమాట. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ దిస్, సో ఇప్పుడు ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కి ఇన్ డెప్త్ డీటెయిల్స్ ఉంటుంది. అంటే అసలు బిజినెస్ ప్రాబ్లమ్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, డేటాని ఎలా ప్రిపేర్ చేయాలి, డేటా అనాలిసిస్ ఎలా చేయాలి, అండ్ మోడలింగ్, ఎవాల్యుయేషన్, డిప్లాయింగ్ ఎలా చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనకి ఇంకొక ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనం
ఫర్దర్ గా రాబోయే సెషన్స్ లో ఇండివిజువల్ గా డిస్కస్ చేస్తాం. ఓకే, సో అండ్ అలాగే ఆ, మన వాళ్ళు పైథాన్ లైఫ్ వాళ్ళు దీని మీద ఒక ఎక్స్క్లూజివ్ కోర్స్ ని లాంచ్ చేశారు. ఓకే, సో ఆ ఎక్స్క్లూజివ్ కోర్స్ ని మీరు యాక్సెస్ చేసుకోవాలి అని అంటే మన పైథాన్ లైఫ్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్ లో మీకు డేటా సైన్స్ యొక్క కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అక్కడ మీరు పర్చేస్ చేసుకుంటే యూ విల్ బి డూయింగ్ ది లాట్ అనమాట. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్స్ కాకుండా ద హోల్ ప్రాసెస్ అంతా మనం ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం. ఓకే, సో అండ్ that's it, guys. I'm signing off. Thank you.